అలర్ట్ గా ఉండండి. వర్షాలు వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దు. వర్షాకాలం సన్నద్ధతపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థ ఉండాలి. నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. మేడారం ట్యాంక్ బ్రిడ్జ్ నిర్మాణ డిజైన్లు పరిశీలన. మెయిన్ గా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా నాలాల పూడికతీతలు ఉండాలి. ఎక్కడికక్కడ నాలాలు ఎట్లంటే అసలు నీళ్లు పోవడానికి లేవు. మొత్తం ప్లాస్టిక్ తోటి బాటిల్స్, వేస్ట్ పదార్థాలు, కవర్స్, అది ఇది మొత్తం పేరుకుపోయినది. ఆ పేరుకుపోయిన వాటి మీద గడ్డి మొలిసింది కదా, చెత్త చెదరం మొలిసింది. దయచేసి క్లీన్ చేయండి. ఎందుకంటే ఇక వర్షాలు రాబోతా ఉన్నాయి. ఈ 3-4 నెలలు అధికంగా వర్షాలే ఉంటాయి. ఓవైపు రైతులను అప్రమత్తం చేస్తూ ఇక్కడ ఏవైతే ఉందో పారిశుద్ధ్యం ముందుగానే మళ్ళా మలేరియాలు, టైఫాయిడ్లు, అది ఇది ఇప్పటికే కొద్దిగా కరోనా స్ప్రెడ్ అవుతా ఉంది, పెరుగుతున్నటువంటి క్రమంలో మరి ముఖ్యమంత్రి మాత్రానికి సంబంధించినటువంటి అధికారులతోటి చెప్తా ఉన్నాడు 24 గంటలు అందుబాటులో ఉండాలి. దయచేసి అలర్ట్ గా ఉండండి. వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కూడా మనం తట్టుకోవడానికి మరి రెడీగా ఉండాలి, అన్నిటికీ సిద్ధమై ఉండాలని చెప్తా ఉన్నాడు సార్. మరి ఒడ్లుగుంట ఏడాదాకా వచ్చినాయి, ఒడ్లుగుంటం ఏడాదాకా వచ్చింది. జర అవి కూడా స్పీడ్ చేయండి. మరి ఈ 15 తారీఖు వరకు వాటిని కూడా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి అధికారులందరినీ కూడా మరి ముఖ్యమంత్రి మాత్రానికి రాబోయే వర్షాకాలానికి ముందుగానే ఆ సూచన ఇస్తా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం చూస్తా ఉన్నాం.